90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవును అక్క నిజమైన వీళ్ళ రిలేషన్ అంటే అవును ఎవరో బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. నేను మంగళగిరి శ్రీనివాసరావు అండి, పాపకి డాడీని. మంగళగిరి శ్రీ కళ్యాణి. యాక్చువల్ గా నేను సింగరేణి కాలేజ్ సత్తుపల్లి జేవిఆర్ వసీలో పనిచేస్తున్నాను సార్, టెక్నీషియన్ గా. ఎక్కడ చనిపోయిందంటే పోనెకల్ అండి, అక్కడ ఎందుకు ఉందంటే అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు కలిసి ఇట్లా ఉంటున్నారు డాడీ మీరు రండి అని చెప్పేసి అంటే వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ కొంత ఉంటున్నారంట. ఎప్పటి నుంచో తెలియదు సార్ నాకు, అది నాకు తెలియదు అండి, దగ్గర దాచిపెట్టారు. ఇక్కడికి వచ్చాక చెప్పారు అనమాట. బీకామ్ కంప్యూటర్స్ చదువుకుంది. నాకు తెలియదు సార్ అది. నా పేరు సాయి సందీప్ అండి, మంగళగిరి. బ్రదర్ అన్న, తన సిస్టర్, ఓన్ సిస్టర్. నేను హోటల్లో జాబ్ చేస్తానండి, పాలమూరు గ్రిల్స్ హోటల్ అండి, ఇక్కడ ఖమ్మంలో. అవును సార్, స్థానికంగా ఖమ్మమేనండి. అవును సార్, లోకల్ బ్యాంక్ కాలనీ సార్. ఎస్ సార్. మరి మీ ఫాదర్ వచ్చేసి సత్తుపల్లిలో ఉంటారు. తనకి ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిందంటే 8 years అవుతుంది అనమాట. అంతకుముందు గోదావరిఖన్లో ఉండేవాళ్ళు, అంతకుముందు మణుగూరు అండి. మదర్ లేరా సార్? ఉన్నారండి మా మదర్. మదర్ తెలియదు. మదర్ ఎక్కడ ఉండేవారు? మదర్ వాళ్ళతో పాటు, వాళ్ళిద్దరికి తెలియదనండి. నేనే సత్తుపల్లిలో అమ్మ నాన్న ఉంటున్నారు, మీరిద్దరు ఇక్కడ ఉంటున్నారు. అవునండి, నాతో పాటు ఉంటుంది. ఇంట్లో పాటే ఉంటుందా? అవునండి. ఓకే, ఇప్పుడు అతనితో లివింగ్ రిలేషన్ వ్యవహారం మీ ఇద్దరు తెలిసి ఇంట్లో చెప్పలేదా? కాదండి, తను లివింగ్ లో ఉంటున్న విషయం మనకు చెప్పలేదండి. వాస్తవానికి తను ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ వల్ల కావట్లేదు, బయట ఇంట్లో ఉంటానని చెప్పేసి బయటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు, మ్యారేజ్ ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసి మేము వద్దన్నాము, వినలేదు. నేను చేసుకుంటానని తను ఇన్సిస్ట్ చేసింది. ఏమన్నంటే నేను మేజర్ అనేది. ఓకే, వెల్ అండ్ గుడ్, నువ్వు మేజర్వి, చేసుకో, పెళ్లి చేసుకో, మంచిగా ఉండు అది అంటే, లేదు ప్రాపర్టీ అది ఇది 100 రకాలుగా మాట్లాడారు. చివరికి ఏం దక్కదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేసిండు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. ఇంకొక అమ్మాయిని నేను, అది ఫోటో కూడా ఉంది. ఏం దక్కదు అంటే అర్థం కాదు. ఏంటి ప్రాపర్టీ ఏమి ఇవ్వరు అది ఇది అన్నట్టు మాట్లాడారట ఆ పిల్ల, ఆ అబ్బాయికి. ఏమేమి చేసుకుంటే ప్రాపర్టీ ఇవ్వరని చెప్పారు. మేబీ మనకి తెలియదు ఆ విషయం. వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. తను సూసైడ్ చేసుకుందండి ఒకటి విషయం. ఎలా పొద్దున్న ఏంటనంటే తనకి సెల్ఫీ వీడియోలో ఏమొచ్చింది, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అని అమ్మాయి ఫోటో అన్ని పెట్టేసి సూసైడ్ చేసుకుందండి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా ఆవిడ డి ఏంటండి, డి షో అని చెప్తున్నారు. డి షోలో పరిచయం అయిందని చెప్పింది. ఆ అబ్బాయి డీడ్ లో డాన్స్ చేస్తాడండి. డాన్స్ చేస్తాడు. అతను ఎక్కడ? ఖమ్మమేనా? ఖమ్మం కాదండి, పొన్నెకల్ అతను. పోనకల్. ఓకే ఓకే. మరి ఇద్దరికి ఉన్న పరిచయం అంటే ఆవిడ మీ ఇవ్వ కూడా డాన్సరా? కాదండి, క్యాజువల్ గా కామన్ ఫ్రెండ్స్. తెలీదా ఎట్లా పరిచయం అయింది? తెలియదు అండి, అంత కరెక్ట్. కామన్ ఫ్రెండ్ అండి అందరికి. ఇప్పుడు అతను ఆల్రెడీ లొంగిపోయాడు అంటున్నారు. ఆయన ఏం చెప్పాడు? ఏం తెలియదనండి ఇంకా విషయం. లొంగిపోవడం కాదు, అసలు ఏం జరిగిందనేది తెలియదు. అక్కడ ఆ అబ్బాయితో మేము ఎవరో మాట్లాడలేదు. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నామండి, ఈ హాస్పిటల్, ఈ మార్చరీ దగ్గర. మాకేం తెలియదు ఇంకే విషయం. అసలు నిన్న నైట్ ఏం జరిగింది, అంతకుముందు నైట్ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏం జరిగింది తెలియదు. ఎంతకాలం నుంచి ఉంది అంటున్నారు మీరు మొత్తం లివింగ్ రిలేషన్? ఒక 5 years ఉండొచ్చు అండి, ఆల్మోస్ట్ 5 years నుంచి. తల్లిదండ్రులకు తెలియలేదండి, మేమే చెప్పలేదు. మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోదండి, తనకి చెప్తే ఆల్రెడీ 2-3 సార్లు తనకి స్ట్రోక్ వచ్చింది. ఈ విషయం తెలిస్తే తను బతకరండి. అయిందండి, మ్యారేజ్ అయింది, డివోర్స్ కూడా అయిందండి. ఎస్. అప్పుడు కారణం ఏంటి? అది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో నార్మల్ గా డివోర్స్ అయిపోయింది. అది
మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇతనితో ప్రేమలో పడి ఇతనితో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. అవునండి. అది ఓన్లీ మీ ఒక్కరికే తెలుసు. అవునండి. నా ఒక్కరికే తెలుసు. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కారణం? తెలీదండి నాకు కూడా. అదే అబ్బాయితో మాట్లాడాలి. అబ్బాయితో మాట్లాడాకే తెలుస్తుంది ఈ విషయం. అందులో చెప్పిన ప్రకారంగా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరు అనే విషయం పొద్దున్న స్టేటస్ లో పెట్టిందండి ఫొటోస్ అన్ని. అతనితో ఉంటున్నట్టు. అవును. సో స్టేటస్ లో పెట్టిన అమ్మాయి పేరు తెలుసు? తెలీదండి. తెలీదు. ఆమె పేరు కూడా మీకు తెలియదు? తెలీదండి. ఏం చేసిందో తెలియదు కానీ మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఏమో బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. ఏం చేసిందో తెలియదు కానీ మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఏమో బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. నేను మంగళగిరి శ్రీనివాసరావు అండి, పాపకి డాడీని. పాప డాడీ. మా- సో మీ పాప పేరు ఏంటి? మంగళగిరి శ్రీ కళ్యాణి. యాక్చువల్ గా నేను సింగరేణి కలిసి సత్తుపల్లి జేవిఆర్ వసీలో పనిచేస్తున్నాను సార్, టెక్నీషియన్ గా. ఎక్కడ చనిపోయిందంటే పోనెకల్ అండి. అక్కడ ఎందుకు ఉందంటే అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు కలిసి ఇట్లా ఉంటున్నారు డాడీ మీరు రండి అని చెప్పేసి అంటే వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ కొంత ఉంటున్నారంట ఎప్పటి నుంచో. ఎంతకాలం నుంచి? తెలియదు సార్ నాకు అది. అంటే మీ నాకు- ఫాదర్ గా తనకు తెలియదు. నాకు తెలియదండి, దగ్గర దాచిపెట్టారు. మ్మ్. ఇక్కడికి వచ్చాక చెప్పారు అనమాట. అంటే ఏం చదువుకుంది? బీకామ్ కంప్యూటర్స్ చదువుకుంది. అతనితో ఎలాంటి పరిచయం ఉంది అనేది ఎట్లా నాకు పరిచయం? తెలియదు సార్ అది. నాకు మీ పేరేంటండి? నా పేరు సాయి సందీప్ అండి, మంగళగిరి. ఓకే ఓకే. ఈమెకి ఏమవుతారు మీరు? బ్రదర్ అన్న. Brother. తన సిస్టర్, ఓన్ సిస్టర్. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను హోటల్లో జాబ్ చేస్తానండి. ఎక్కడ? పాలమూరు గ్రిల్స్ హోటల్ అండి. ఇక్కడే ఇక్కడ ఖమ్మంలో. ఎస్ సార్. యాక్చువల్ గా మీది స్థానికంగా ఖమ్మమేనా? ఎక్కడ? అవును సార్. స్థానికంగా ఖమ్మమేనండి మరి. ఖమ్మమే. అవును సార్, లోకల్ ఎక్కడ ఉంటారు? బ్యాంక్ కాలనీ సార్. బ్యాంక్ కాలనీ. ఎస్ సార్. ఓకే. మరి మీ ఫాదర్ వచ్చేసి ఎక్కడ ఉంటారు? సత్తుపల్లిలో ఉంటారండి. సత్తుపల్లిలో. ఎంతకాలంగా ఉంటున్నారు నాకు నాన్నగారు? తనకి ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిందంటే 8 years అవుతుంది అనమాట. అంతకుముందు గోదావరికంలో ఉండేవాళ్ళు, అంతకుముందు మణుగూరు అండి. మదర్ లేరా? సార్ మేము ఉన్నారండి, మా మదర్. మదర్ తెలియదా? మదర్ ఎక్కడ ఉండేవారు? మదర్ వాళ్ళతో పాటు వాళ్ళిద్దరికీ తెలియదనండి. నేనే సత్తుపల్లిలో అమ్మ నాన్న ఉంటున్నారు, మీరిద్దరు ఇక్కడ ఉంటున్నారు. అవునండి, నాతో పాటు ఉంటుంది. ఇంట్లో పాటే ఉంటుందా? అవునండి. ఓకే. ఇప్పుడు అతనితో లివింగ్ రిలేషన్ వ్యవహారం మీ ఇద్దరు తెలిసి ఇంట్లో చెప్పలేదా? కాదండి, తను లివిన్ లో ఉంటున్న విషయం మనకు చెప్పలేదండి. వాస్తవానికి తను ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ వల్ల కావట్లేదు, బయట ఇంట్లో ఉంటానని చెప్పేసి బయటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళిద్దరు లివిన్ లో ఉన్నారు, మ్యారేజ్ ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసి మేము వద్దన్నాము, వినలేదు. నేను చేసుకుంటానని తను ఇన్సిస్ట్ చేసింది. ఏమన్నంటే నేను మేజర్ అనేది. ఓకే, వెల్ అండ్ గుడ్, నువ్వు మేజర్వి, చేసుకో, పెళ్లి చేసుకో, మంచిగా ఉండు అది అంటే లేదు, ప్రాపర్టీ అది ఇది 100 రకాలుగా మాట్లాడారు. చివరికి ఏం దక్కదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేసిండు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. ఇంకొక అమ్మాయిని నేను అది ఫోటో కూడా ఉంది. అంటే ఏం దక్కదు అంటే అర్థం కాదు. ఏంటి ప్రాపర్టీ ఏమి ఇవ్వరు అది ఇది అన్నట్టు మాట్లాడారట ఆ పిల్ల, అబ్బాయికి ఆ అబ్బాయికి. ఈమెను చేసుకుంటే ఆ ప్రాపర్టీ ఎవరని చెప్పారు. మేబీ మనకి తెలియదు ఆ విషయం. వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. తను సూసైడ్ చేసుకుందండి. ఒకటి విషయం ఎలా పొద్దున్న ఏంటనంటే తనకి సెల్ఫీ వీడియోలో ఏమొచ్చింది, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అని అమ్మాయి ఫోటో అన్ని పెట్టేసి సూసైడ్ చేసుకుందండి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా ఆవిడ ఎంత డి ఏంటండి? డి షో అని చెప్తున్నారు. టీ షోలో పరిచయం అయిందని చెప్పి చెప్పింది. ఆ అబ్బాయి డీడ్ లో డాన్స్ చేస్తాడండి.
డాన్స్ చేస్తాడు. Yeah. అతనిది ఎక్కడ ఖమ్మమేనా? ఖమ్మం కాదండి, పొన్నెకల్ అతనిది. కోనికల్. ఓకే ఓకే. మరి ఇద్దరికి ఉన్న పరిచయం అంటే ఆవిడ మీ ఇవ్వ కూడా డాన్సరా? కాదండి, క్యాజువల్ గా కామన్ ఫ్రెండ్స్ మీకు వీళ్ళందరూ. తెలీదా ఎట్లా పరిచయం అయింది? తెలియదండి, అంత కరెక్ట్. కామన్ ఫ్రెండ్ అండి అందరికి. ఓకే, ఇప్పుడు అతను ఆల్రెడీ లొంగిపోయాడు అంటున్నారు. ఆయన ఏం చెప్పాడు? ఏం తెలియదనండి ఇంకా విషయం. లొంగిపోవడం కాదు, అసలు ఏం జరిగిందనేది తెలియదు అక్కడ. ఆ అబ్బాయితో మేము ఎవరో మాట్లాడలేదు. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నామండి, ఈ హాస్పిటల్, ఈ మార్చరీ దగ్గర. మాకేం తెలియదు ఇంకే విషయం అసలు. నిన్న నైట్ ఏం జరిగింది, అంతకుముందు నైట్ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏం జరిగింది తెలియదు. ఎంతకాలం నుంచి ఉంది అంటున్నారు మీరు మొత్తం లివింగ్ రిలేషన్? ఒక 5 years ఉండొచ్చండి, 5 ఆల్మోస్ట్ years నుంచి. 5 years ఈ నుంచి. 5 years నుంచి తల్లిదండ్రులకు తెలియలేదా? తెలియలేదండి, మేమే చెప్పలేదు. మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోదండి, తనకి చెప్తే ఆల్రెడీ 2-3 సార్లు తనకి స్ట్రోక్ వచ్చింది. ఈ విషయం తెలిస్తే తను బతకరండి. ఈ నాకు పాపకి ఏమైనా ఇంత ముందు ఏమైనా మ్యారేజ్ అయిందా? అయిందండి, మ్యారేజ్ అయింది, అయింది, డివోర్స్ కూడా అయిందండి. వ్యూవర్స్ కూడా అయింది. ఎస్, ఓకే, సో అప్పుడు కారణం ఏంటి? అది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో నార్మల్ గా డివోర్స్ అయిపోయింది అది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇతనితో ప్రేమలో పడి ఇతనితో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. అవునండి, అది ఓన్లీ మీ ఒక్కరికే తెలుసు. అవునండి, నా ఒక్కరికే తెలుసు. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కారణం? తెలీదండి నాకు కూడా. అదే అబ్బాయితో మాట్లాడాలి, అబ్బాయితో మాట్లాడాకే తెలుస్తుంది ఈ విషయం. అందులో చెప్పిన ప్రకారంగా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎవరు అనే విషయం పొద్దున్న స్టేటస్ లో పెట్టిందండి ఫొటోస్ అన్ని. అతనితో ఉంటున్నట్టు. అవును. సో స్టేటస్ లో పెట్టిన ఆమె పేరు తెలుసు? తెలీదండి, తెలీదు. ఆమె పేరు కూడా మీకు తెలియదు? తెలీదండి. నేను చేసిందో తెలియదు కానీ మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి. అవునా అక్క, నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే? అవునా, ఇవాళ బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా, మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.